సో, కాబట్టి దీని గురించి అంత టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు కదండీ! లేదు. కానీ ఇదివరకు వయలేషన్స్ ఉన్నా కూడా మీరిప్పుడు ప్రస్తుతం అయితే ఫిల్ చేయండి. ఒకవేళ ఫిల్ చేయకపోతే మాత్రం మీకు ఇబ్బందుంది. ఉండే ఛాన్స్ ఉంటది. హ్మ్. ఆ! సో, ఖచ్చితంగా మన కాస్త ముందు వచ్చి రెగ్యులర్‌గా చూపుతోనే వ్యవహరించాలి అంటారు. యోచించాలి. ఎందుకంటే ఇంప్లిమెంట్ కాలేదులే మళ్ళీ ఇంప్లిమెంట్ అయిద్దంటే చాలా ఇంప్లిమెంట్ చేస్తుంది కదా ట్రంప్ ప్రభుత్వం. F1 ఓపీటీలో రెస్ట్రిక్షన్స్ వచ్చినాయి, స్టెమ్ ఎక్స్టెన్షన్ లో రెస్ట్రిక్షన్స్ వచ్చినాయి, H1 మీద రెస్ట్రిక్షన్స్ వచ్చినాయి, I-140 మీద రెస్ట్రిక్షన్స్ వచ్చినాయి, EAD మీద రెస్ట్రిక్షన్స్ వచ్చినాయి, 540 డే రూల్ EAD ఎక్స్టెన్షన్ రెస్ట్రిక్షన్ వచ్చినాయి, అన్ని రెస్ట్రిక్షన్స్ వచ్చినాయి. దీని మీద కూడా ఖచ్చితంగా రెస్ట్రిక్షన్ వస్తుంది. తర్వాత H1B ఇదివరకు H1B H4 వచ్చి డ్రాప్ బాక్స్ ఉండే అది తీసి పడేసిండ్రు. తర్వాత అపాయింట్మెంట్స్ పోస్ట్ పోన్ అయిపోయినాయి. తర్వాత $100,000 ఫీ ఇంప్లిమెంట్ అయిపోయినాయి. ఇవన్నీ ట్రెండ్ చూస్తుంటే ఇది కూడా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేసే ఛాన్స్ ఉంటదని నేను అనుకుంటున్నా. సో సో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా మీరు ఎంబడే ఇవ్వాలని ఫీల్ చేయండి. అండ్ ఇంకొకటి సార్, ఏలియన్ రిజిస్ట్రేషన్ చేయడం లేదంటే అడ్రస్ మారిన తర్వాత ఏ ఫామ్ ప్రస్తుతం ఏదైతే చెప్తున్నారో దాన్ని ఫిల్ చేయడం, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? సేమ్ అండి. ఏలియన్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది AR-11 అనేది ఒకటి అండి. దానికి దీనికి డిఫరెన్స్ ఏం లేదు. మరి ఎందుకు కన్ఫ్యూజన్ వస్తుంది, టెన్షన్ పడుతున్నారు? టెన్షన్ ఏం పెడతలేరండి. ఇప్పుడు ఏలియన్ రిజిస్ట్రేషన్ దానికి ఒక ఫామ్ ఉండాలి కదండి. ఆ ఫామ్ అనేది AR-11, లా అన్నది ఏలియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్. కానీ ఫామ్ అన్నది గవర్నమెంట్ క్రియేట్ చేస్తారు కదా, ఆ ఫామ్ అనేది AR-11 అన్నట్టు. అండ్ అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు, ఒక కొత్త ఇంటికి మారారు, మారిన వెంటనే ఇది చూసే లోపే మీరు దానిని ఫిల్ చేసేయండి అని చెప్తున్నారు. అంటే USCIS కి ఎప్పటి వరకు ఇన్ఫార్మ్ చేస్తే టైం ఏమన్నా ఇస్తారా? 10 రోజులు అండి. లీగల్ గా 10 రోజుల లోపల చేయాలి. అయితే నేనేమంటున్నా అంటే, మీరు ఒకవేళ ఇదివరకు చేయలేదనుకోండి, అది 99% ఆఫ్ ద పీపుల్ ఇదివరకు చేయలేదండి. కాబట్టి మీరు ఇప్పుడైతే ప్రశ్న చేసేయండి. ఎందుకంటే వాళ్ళు వెనకపోతారు, ఇంప్లిమెంట్ చేస్తారని అనుకుంటలేను, ముందే ఇంప్లిమెంట్ చేస్తారని అనుకుంటున్నా. ఒకవేళ వెనకపోయి ఇంప్లిమెంట్ చేస్తే అమెరికాలో ఎవరు ఉండరు, అందరు తీసి బయటపడాల్సిందే. 99% తీసి బయటపడాల్సిందే. కాబట్టి ముందుకు పోతారు. కాబట్టి మన ఆడియన్స్ ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. ఈహా ఛానల్ ఆడియన్స్ ఎవరు ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మీరు యుఎస్ లో ఉన్న వాళ్ళు అందరూ కూడా, ఎవరైతే యుఎస్ సిటిజన్స్ కాని వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేయాలి. కొందరు క్వశ్చన్స్ అడుగుతారు, H1 చేయాలి, H4 డిపెండెంట్ చేయాలి. H4 చిన్నపిల్లలు రిజిస్టర్ చేసిన H4 చిన్నపిల్లలు కూడా చేయాలి. ఆన్ బిహాఫ్ ఆఫ్ వాళ్ళ తరఫు నుంచి మీరు ఫైల్ చేసేయచ్చు అన్నట్టు. అంటే ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా మీరు చెప్తున్నట్టు? లేదండి. 1 డే నుంచి 99 ఇయర్స్ 100 సంవత్సరాలు ఉండరని నేను అనుకుంటున్నా ఎక్కువ మంది. అంటే పుట్టిన బిడ్డ నుంచే ఈ ప్రాసెస్ స్టార్ట్. అక్కడ పుట్టిన వాళ్ళు మాత్రమే, యుఎస్ సిటిజన్స్ అవసరం లేదండి. ఓకే. యుఎస్ సిటిజన్స్ ఎగ్జామ్షన్. ఇంకో క్వశ్చన్ దీంట్లో, గ్రీన్ కార్డు వాళ్ళు ఎగ్జామ్టా? కాదు. గ్రీన్ కార్డు వాళ్ళు కూడా వాళ్ళ అడ్రస్ చేయించి AR-11 ఫిల్ చేయాలని చెప్తాను. ఎందుకు సార్? ఇప్పుడు గ్రీన్ కార్డ్ వచ్చి పోనీ అక్కడే విజిటర్స్ కింద ఎవరో వచ్చారు, లేకపోతే చదువుకోవడానికి ఎవరైనా వచ్చారు, వాళ్ళు ఎక్కడ ఉంటారో, ఎక్కడికి చేంజ్ అవుతారో, లేకపోతే టెనెంట్స్ ఉన్నారు, ఇలాంటి వాళ్ళకి పెట్టారంటే మనం కూడా అర్థం చేసుకుంటాం. అసలు ఏమి లేని వాళ్ళకి కాని వాళ్ళకి కూడా ఎందుకు ఈ రూలు? అంటే గ్రీన్ కార్డ్ వాళ్ళకి అంటే గ్రీన్ కార్డ్ వాళ్ళు కూడా వాళ్ళను ఏలియన్సే అంటాం మేము అక్కడ. ఏలియన్స్ అంటే బయట ప్రపంచం నుంచి వచ్చిన వాళ్ళనే ఇప్పుడు కూడా వాళ్ళని అడ్రస్ అలా చేస్తాం. పర్మనెంట్ హోల్డర్స్ సిటిజన్స్ కారు కాబట్టి వాళ్ళు కూడా AR-11 ఫిల్ చేయాలి. ఒకవేళ మిమ్మల్ని ఫారినర్స్ అంటాం, మీరు మమ్మల్ని ఏలియన్స్ అంటారు. ఇది ఏలియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అంటే ఒకటి. ఇంకోటి ఏంటంటే, గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళకి పర్టికులర్ గా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పటిదాకా మన ఛానల్లో గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళు తక్కువ మంది వింటారు, కానీ ఇప్పటి నుంచి గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళు కూడా వినాలండి. ఎందుకంటే ఈ AR-11 అనేది గ్రీన్ కార్డు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సిటిజన్షిప్ ఫైల్ చేసినప్పుడు మీకు అడ్రస్ పాస్ట్ 5 years అడ్రస్ అడుగుతుంది. అందులో కనుక మీ AR-11 ఫిల్ చేయలేదు అనుకోండి, మీరు అడ్రస్ చేంజ్ అయినప్పుడు మాకు చెప్పలేదని సిటిజన్షిప్ రిజెక్ట్ చేస్తే, ఇప్పటిదాకా చేయలేదు,
ఇవి ముందు చేస్తే ఇప్పుడు ఎన్నో ఉన్నాయండి. ఇప్పుడు డ్రాప్ బాక్స్ తీసేసిండ్రు, H1 $100,000 ఫీజు పెట్టిండ్రు. ఈ మధ్యలో సుప్రీంకోర్టు డెసిషన్ వచ్చింది, గ్రీన్ కార్డు ఏమైనా క్రిమినల్ హిస్టరీ ఉన్న గ్రీన్ కార్డు అక్కడనే ఎయిర్పోర్ట్ లో పీకి తీసుకునే ఛాన్స్ ఉంటుందని చెప్పేసిండ్రు. ఇప్పుడు ఇది కూడా ఒక వాయులేషన్ చేసి, ఇమిగ్రేషన్ వాయులేషన్ కాబట్టి మీకు సిటిజన్షిప్ లేదనుకోండి, ఎందుకు ఈ తలకాయ నొప్పి? మాతోటి మీరు డీల్ చేయదలుచుకున్నారా? మాతోటి ఇమిగ్రేషన్ లాయర్ తో డీల్ చేయదలుచుకున్నారా? ఇమిగ్రేషన్ లాయర్ తో డీల్ చేయదలుచుకోలేదా? ఒకవేళ నేను మీకు బాగా నచ్చి నన్ను మీ ఇంట్లో పెట్టుకొని పూజ చేసి పైసలు ఇస్తే దలుచుకుంటే మీ ఇష్టం, అటువంటి పని చేయకండి. ఎందుకంటే ఇమిగ్రేషన్ లాయర్ ఎంత దూరం పెట్టుకుంటే అంత మంచిది, డాక్టర్ని కూడా ఎంత దూరం పెట్టుకుంటే అంత మంచిది. డాక్టర్ నచ్చితే రోగం తెప్పించుకుంటావా అండి? సో నేను చెప్పేది ఏంటంటే, గ్రీన్ కార్డ్ వాళ్ళకి దిస్ ఇస్ చాలా ఇంపార్టెంట్. మీరు గ్రీన్ కార్డ్ వచ్చినప్పుడు అడ్రస్ ఉంది కదా, మీరు అసలు ఏమీ లేదండి, మీరు AR11 ఇప్పటికిప్పుడు ఫైల్ చేసిన గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అందరు కూడా ఇప్పటిప్పుడు ఫైల్ చేసేయండి. ఎందుకంటే సిటిజన్షిప్ లో ఇబ్బంది ఉంటది. మీరు యాక్చువల్గా గ్రీన్ కార్డ్ మీద వెనకకు వచ్చినప్పుడు కూడా ఎక్కడ పోతున్నావు, అచ్చా నువ్వు డల్లస్ ఉంటున్నావా, మరి AR11 ప్రకారం నువ్వు ఏం ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి నేను వెనక పంపిస్తా చెప్పొచ్చా? చెప్పవచ్చు. దాన్ని ఫైట్ చేయొచ్చా? మేము ఫైట్ చేయొచ్చు. దాన్ని కోర్టుకు తీసుకోవచ్చా? గ్రీన్ కార్డ్ వాళ్ళని కోర్టుకు తీసుకోవచ్చు మేము. కానీ ఇది అవసరమా మీకు? అంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకుని కాస్త ముందు చూపుతో అలర్ట్గా ఉండడం మంచిది అంటారు మీరు. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అంటే చెప్తా అండి. నాకు 31 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందండి. అంత తట్టబుట్టలు పడేసిన. ఈ సెకండ్ ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి రూల్స్ అన్ని కూడా చేంజ్ అయిపోయాయి. కాబట్టి నేను ఇదివరకు చెప్పిన అన్ని కూడా చింపి బయటపడేసింది. ఏది ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన కానీ అన్ని చింపి బయటపడేసింది. ఎందుకంటే ఈ ట్రంప్ ప్రభుత్వం అన్నది ఈ 2 ఏళ్ల నుంచి ఎన్ని లాస్ట్ చేసిండో, 29 ఏళ్ల నుంచి మేము అటువంటి చేంజెస్ ఏమీ కూడా చూడలేదు. మొత్తం మా ఎక్స్పీరియన్స్ అంతా గంగల కలిసిపోయింది. ఇప్పుడు కొత్త ఉంది. సో మీరు పాస్ట్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడకండి, పాస్ట్ ఎక్స్పీరియన్స్ వదిలేయండి. అంత ముందు గ్రీన్ కార్డ్ వచ్చిన వాళ్ళు ఎవ్వడు కూడా రిజిస్ట్రేషన్ చేయలే, ఎవరికి ఏం ప్రాబ్లం కారే. కరెక్టే మీరు చెప్పేది. నేను అట్నే చెప్పిన ఇంత ముందు. కానీ ఇప్పుడు మొత్తం ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రస్తుతం 2 ఏళ్ళ నుంచి మొత్తం చేంజ్ అయిపోయింది. మొత్తం ఎక్స్పీరియన్స్ తీసి చెత్తబట్టలు పడ్డాయి. మళ్ళా కొత్త టీవీ 2 ఏళ్ల నుంచి వచ్చి మీరు కన్వర్సేషన్ చూడండి. ప్రతి వారం మా దగ్గర మీరు వచ్చి కన్వర్సేషన్ చూడండి. ఎందుకంటే ఇవన్నీ మారుతుంటాయి. ఇదివరకు హిస్టరీలో AR11 ఫైల్ చేయని అందరికి కూడా సిటిజన్షిప్ వచ్చినాయి. నేను కూడా అండి, నాకు సిటిజన్షిప్ 2002లో వచ్చింది. ఏది, నేను 24 సంవత్సరాల కింద వచ్చింది. అసలు నేను AR11 ఫైల్ చేయలేదు. అప్పటి నుంచి కూడా ఉంది AR11. ఆ తర్వాత ఇప్పుడు 2026 లో కూడా సిటిజన్షిప్ వచ్చింది. అయినంత మాత్రాన మీకు ఇబ్బంది ఉండదు, ఇదివరకు ఉన్న హిస్టరీ ఎవరికి రాలేదు అని మనం మాట్లాడదు. ఓకే సార్, ఇప్పుడు మొన్నటి వరకు చాలా నార్మల్గా ఉండేది. ఓకే, ఈ AR11 అనే ఫామ్ ఇప్పుడు USCIS దీన్ని 11 పేజెస్కి ఎక్స్టెండ్ చేయాలి అనుకుంటుంది. ఏం సార్ 11 పేజీలు చదివితే అసలు ఏముంటది అందులో? అయితే ఒక్కటే, వాళ్ళు ఆల్రెడీ ప్రపోజల్ పెట్టి పబ్లిష్ చేశారు. అయితే అందులో ఒక 2-3 పేజెస్ ఇంపార్టెంట్ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉందండి. మిగతా అన్ని ఇన్ఫర్మేషన్ మీరు ఫుడ్ స్టాంప్స్ గవర్నమెంట్ తీసుకుంటుండ్రా, హెల్త్ కేర్ బెనిఫిట్స్ గవర్నమెంట్ నుంచి ఏమైనా తీసుకుంటుండ్రా, అన్ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ ఏమైనా తీసుకుంటుండ్రా, ఈ బెనిఫిట్స్ ఫుడ్ తర్వాత ఇంకా వేరే ఏమైనా బెనిఫిట్స్ గవర్నమెంట్ తీసుకుంటుండ్రా అని చెప్పి అన్ని లిస్ట్ ఉన్నాయి. ఒకవేళ తీసుకుంటే ప్రతి బెనిఫిట్ కు ఎందుకు తీసుకుంటున్నాం, ఎక్కడ తీసుకుంటున్నాం, ఎప్పుడు తీసుకుంటున్నాం అని చెప్పి మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది అన్నట్టు. సో ఈ 90% అయితే లాంగ్ ఇన్ఫర్మేషన్ ఉందండి. ఆ ఇన్ఫర్మేషన్ మన వాళ్ళకు 99.9% ఎవరికి అప్లికబుల్ కాదు. సో అవన్నీ ఏం చేస్తారు, నో 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 అని కొట్టేసి ఆన్సర్ చేసేయచ్చు. ఇంకోటి, ఒకవేళ ఎవరైనా OPT కానీ స్టెమ్ ఎక్స్టెన్షన్ మీద కానివ్వండి, H1 మీద కానివ్వండి, EAD మీద కానివ్వండి, గ్రీన్ కార్డ్ మీద కానివ్వండి, 2 జాబ్లు చేస్తాం అనుకోండి, తప్పేమీ లేదు. పర్మిషన్ H1B కూడా